ఈరోజు మాత్రం ఒక్కసారి మా వాళ్ళందరూ పూజలు లేసి చేస్తారు. వెళ్ళిపోతాను. ఒకసారి కూర్చోండి. వాళ్ళ గురించి అసలు మాట్లాడుకో. ఏంటి? ఎందుకు కావ్య పాప ఏం చేసింది అసలుకి? టీం ఏది, బౌలింగ్ ఏది మీకు? పాప అసలు ఆవిడ పాప అంటే అసలు ఏమనుకున్నావు? కావ్య పాప అంటే మా వాళ్ళందరికీ ఫ్యాన్స్. ఒక్కసారి అక్కడ కూర్చొని స్టేడియంలో కూర్చొని ఒక్కసారి నవ్విందంటే నవ్వింది మళ్ళీ చెండు ఆ టైప్లో మా కుర్రోళ్ళందరూ ఎనర్జీ వస్తుంది. ఈరోజు చూడు అభిషేక్ శర్మ ఈరోజు కొడితే 6 ఇలా 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 గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మేము చెప్పాము, ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చామని ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇవ్వటం అయిపోయింది. ఇక్కడి నుంచి అంత సీరియస్ అనమాట, నో కామెడీస్. మీరు 200 కొట్టినా 250 కొట్టినా డిఫెండ్ చేయడానికి బౌలర్స్ లేరమ్మా మీ టీంలో. ఎవరున్నారు? ఉన్నారు కదా అందరూ. ఎవరు చెప్పు. ఈశాన్ మలింగం ఉన్నాడు కదా. ఉన్నాడు. కీపర్ కూడా పట్టుకోవట్లేదు. బ్యాట్స్మెన్కే కదా, కీపర్ కూడా. అంటే నాకు ఒక్కటే డౌటు, ప్రతి ఐపీఎల్కి సంబంధించిన మ్యాచ్లో బౌలింగ్ డిపార్ట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఎందుకు ఎస్ఆర్హెచ్ అనేది తన బౌలింగ్ డిపార్ట్మెంట్ని అంత స్ట్రాంగ్గా చేసుకోలేకపోయింది? బ్యాటింగ్ ఉంటే చాలు బౌలింగ్ ఎలాగో గెలుస్తామన్నా